హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఏంటంటే మన డెలివరీ అయిన పిల్లలకు మంచి ట్రిప్పు, మంచి బలానికి వాళ్ళకు ఏంటంటే ఒంట్లో నీరు చేరిపోతుంది కదండి. అది ఎలా తగ్గించుకోవాలనేది, దేనివల్ల తగ్గుతుంది అనేది మీకు చూపిస్తాను. ఏంటంటే ఇది ఏంటి మీరు చూపిస్తున్నారని అనుకోకండి ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. తప్పుగా మాత్రం భావించకండి. ఏంటంటే తెలియని పిల్లలు కూడా ఉంటారు కదా, ఎంత చెప్పినా కూడా ఈ కాల పిల్లలు ఏది చెప్పినా కూడా ఏమంటే ఏ పోనీలే ఏముందిలే అనుకుంటారో. అలా కాదండి. అంటే డెలివరీ అయిన తర్వాత చాలా కేర్గా ఉండాలని చెప్తారు. ఏంటంటే మా అమ్మమ్మలకు తెలిసింది, మాకు తెలియదు. మా అమ్మలకు తెలిసింది, వాళ్ళ అమ్మలకు, మా అమ్మలకు తెలియదు. అది ఏంటంటే ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ప్రతి ఒక్కరూ మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా జాగ్రత్తగా ఉండాలి, అలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు ఫ్రెండ్స్. మనకేమో అప్పుడు తెలియదు, ఏంటో అనుకుంటాం. ఏంటంటే ఇప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే కొన్ని ప్రాంతాలను బట్టి కొన్ని రకాలుగా చేస్తారు. మా తెలంగాణలోనైతే మేము ఎట్లా అంటే డెలివరీ అయిన వాళ్ళకు ఈ రకంగా మేమైతే బాడీ ఫిట్నెస్ కోసం, ఒంట్లో నీరు వెళ్ళిపోవడానికి ఇలాంటివి వాడతాము డెలివరీ అయినప్పుడు, స్నానం అప్పుడు అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అదే మీకు చూపిస్తాను అనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు విదేశాలలో ఉన్న వాళ్ళు, మన తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు, ఇంకెక్కడి వాళ్ళు అయినా కానీ ఫ్రెండ్స్, బాలంత అయినప్పుడు ఇది మనకు ఒంటికి నీరు బాగా చేరిపోతుంది కదా మన ప్రెగ్నెంట్ అప్పుడు మనము లావ్ అయిపోతాము. మళ్ళీ ఒంట్లో నీరు కూడా చేరుతుంది ఫ్రెండ్స్. అది ఇట్లా మొత్తం ఇది కావాలంటే మేమైతే ఇది ఇలా మేము పెద్దవాళ్ళు చెప్పింది మేము పాటిస్తామండి. మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే, మీకు మంచిగా అనిపిస్తే ఉపయోగించుకుంటారన్నట్టుగా నేను ఈ వీడియో పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇగోండి వాయిలాకైతే తెప్పించాను. ఇక్కడ మాకు దొరికిందండి. ఇది స్నానం పోసేటప్పుడు తల స్నానంకి అయినా ఇది వాయిలాకండి. ఇది వాయిలాకు, ఇలా పువ్వులు ఉంటాయి, ఇలా కొమ్మలు అయితే తెప్పించాను. నేను పచ్చిది కూడా చూపిస్తా. ఇలా నీళ్ళన్నీ మసల పెడతామండి. ఈ నీళ్ళు ఒక్కటే గిన్నె కాదండి, మాకైతే ఊర్లో అయితే ఒక 4-5 కుండలు, అదే పెద్ద గంగాలలో ఎట్లా వీలున్న వాళ్ళు అట్లా కాగబెట్టి ఒక 10 కుండల దాకా, 10 బిందెలైనా అట్లా పోస్తారండి. మాకైతే అది ఏంటంటే నీళ్ళు ఒంట్లో చేరిన నీళ్ళు మాకు పొత్తి కడుపున బాగాన, నడుము బాగాన, తలల మొత్తం మనకు బాడీ లోపల ఎక్కువ నీరు చేరుతుంది కదా, అది వెళ్ళిపోవడానికని బాగా కేర్గా ఆ నీళ్ళు కాగబెట్టి పోస్తారండి. మాకైతే అది చాలా ఇంపార్టెంటు. ఎంత బీద వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా ఈ ఆకులు తీసుకొచ్చి సేకరించి ముసలోళ్ళు, మూడి అంత తండ్రులు, తాతలు, అన్నలు ఇట్లా తీసుకొచ్చి ఇంట్లో ఉన్న ఇంకా మగ పిల్లలు, పెద్ద మనుషులు కానీ తెచ్చి ఇవి కేర్గా ఎంతో బిడ్డకు ఎంత ప్రేమతోని తెచ్చి వాటిని సేకరించి తెచ్చి వాటర్లో ఇట్లా మరిగించి తల స్నానం, ఒంటి స్నానం చేయిస్తారండి. 5 రోజుల నుండి మొదలు పెడితే ఒక 17వ రోజు బంద్ చేస్తారు. 5 డేస్, 9 డేస్, 11 డేస్, 13 డేస్, 15 డేస్, ఇంకా 19 డేస్, 21 డేస్ ఇలా మాకు పోస్తారండి వాటరు. ఆ వాటర్తోనే మన బాడీ లోపల మొత్తం వాటర్ అంతా, చేరిన వాటర్ అంతా వెళ్ళిపోతుందండి. అలాగే స్నానానికి ముందు ఏంటంటే ఇక చూడండి, పసుపు అండి. పసుపు, వెల్లుల్లితోని ఆయిల్ మరిగించి ఇందులో వేసి మొత్తం బాడీకి, మొత్తం మన ఒంటికి మొత్తం పట్టిస్తారండి. మొత్తం ఇట్లా ఎక్కడ కూడా ఇది లేకుండా మొత్తం ఇలా మొత్తం ఈ పసుపు అంతా ఒంటికి పట్టించి ఈ వాటర్తో స్నానం చేయిస్తారండి. ఈ వాటరు, ఈ పసుపుతోనే ఏంటంటే డెలివరీ అయిన పిల్లలకు చాలా మంచిదని మా పెద్దవాళ్ళు
చెప్తారండి. ఇంకా చెవుల దూది, నడుముకి బెల్ట్ కానీ మంచిగా కట్టు కానీ కట్టుకోవడం వల్ల వీటిని సోకుండా ఉంటుంది అన్నట్టుగానైతే చెప్తారండి. ఎన్నెన్నో జాగ్రత్తలు చెప్తారు. కానీ మనకైనా కానీ ఎప్పుడైనా మనము వేరే వాళ్ళు చెప్పింది వినాలంటే కొంచెం ఇబ్బంది పడతాం. అది మనకు అనుభవం అయినాక తెలుస్తుందండి. ఏదైనా తలకు బట్ట కట్టుకోవడం, చెవులకు దూది పెట్టుకోవడం, ఈ పసుపు రాసుకోవడం, ఈ ఆకుతో నీళ్ళుతోని స్నానం చేయడం అనేది స్మెల్ వస్తుంది అంటారు కొందరు. కొందరు ఏంటంటే ఎందుకులే ఏది చేస్తే ఏముందిలే అంటారు. కానీ మనం పెద్దలు చెప్పే మాట సద్దన్న మూట అన్నట్టుగా మనము వినియోగించుకొని దాన్ని సాధ్యమైనంత వరకు అయి దొరికితే మాత్రం విడిచిపెట్టద్దండి. ఇవి మాత్రం పాటిస్తేనే డెలివరీ అయినప్పుడు మనకు తర్వాత కూడా రోజులల్లో చాలా సేఫ్టీగా ఉంటుంది అన్నట్టుగా నేనైతే ఇది మీకు చూపిస్తున్నాను. ఏంటంటే అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలనేది అయితే నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట అండి. ఏంటంటే ఇది అందరికీ తెలియని పిల్లల కోసం అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇక మీరు తెలుసుకుంటారన్నట్టుగా అనుకుంటున్నాను. ఇంకా వెల్లుల్లి కూడా వేశాను. ఇందులో మనము ఆవ నూనె, కొబ్బరి నూనె, ఇంకా నువ్వుల నూనె అండి, మనకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాడుకోవచ్చు. మంచిగా ఒంటికి పట్టించి మంచిగా గట్టిగా రాసి, ఊర్లలోనైతే మంగళవాళ్ళు అంటే ఇట్లా మాలిష్ చేసి మంచిగా బాడీ మాలిష్, తలకు మాలిష్ చేసి స్నానం పోస్తారండి. ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుందంటే మనకి ఇప్పుడైతే ఈ ఉన్న పరిస్థితులకు అనుకూలంగానైతే ఇప్పుడు మనకు బాడీ మాలిష్ కోసం దగ్గరనైతే దొరుకుతలేరు. ఇంకా అవి వేరే సెంటర్లని అవి ఇవన్నీ అవుతున్నాయి. ఇక వీటిని మనం సంప్రదించాల్సి వస్తుంది కావలిస్తే. ఇంకా చూడండి, ఇంట్లోనే మనం సాధ్యమైనంత వరకు మనము ఇది చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది కొన్ని పరిస్థితులల్లో. ఫ్రెండ్స్, మీరైతే ఉన్నంతలో మీరు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, అమ్మ కానీ, అత్త కానీ, ఇంకా అమ్మమ్మలు కానీ, మేనత్తలు కానీ, ఇంకెవరైనా ఉంటే మీరు ఇట్లాంటిది మొత్తం మీరు కానీ ఒంటరిగా ఉండే వాళ్ళు కూడా ఉంటారండి విదేశాలలో కానీ, ఇంకా ఒంటరిగా ఉండే పిల్లలు కూడా ఉంటారు కదా కొన్ని సందర్భాలను బట్టి. వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు కూడా ఇలా ఆకు పసరు ఆకు దొరికితే ఆకులో వాటరు మరిగించి అవి ప్లస్ ఈ పసుపు రాసుకొని మాత్రం స్నానం చేయండి ఫ్రెండ్స్. మీకు బయటకు వెళ్ళొద్దు పసుపు రాసుకున్నప్పుడు మాత్రం, ఎందుకంటే దయ్యాలని అదని కొంచెం మనకు నమ్మకాలు ఉంటాయి కదా. ఏంటంటే పచ్చగా ఉంటాము, ఏదన్నా ఇట్లా ఇదవుతుంది అన్నట్టుగా చెప్తారండి పెద్దవాళ్ళు. అందు గురించి నేను చెప్తున్నాను, మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. పసుపు రాసుకొని స్నానం చేసిన తర్వాత మాత్రం ఎక్కడ ఉన్నా కానీ పిల్లలు స్నానం చేసిన తర్వాత బయటకు వెళ్ళొద్దండి. ఏమవుతుంది అని అయితే మాత్రం అనుకోవద్దు. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. ఈరోజైతే ఇక నీళ్లు మసలు పెట్టినా ఇక ఇదైతే మీకోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.